చెప్పు. చెప్పడానికి ఏముంది మేడం, నా కూతురు నాకు తెగ గుర్తొస్తుంది. అయితే ఫోటో పంపిస్తాను, చూసుకో. కుదరదు మేడం. కాస్త డబ్బులిస్తే అలా బార్కు వెళ్ళి ఓ పెగ్గేసి మర్చిపోవడానికి ట్రై చేస్తా. లేవు. బ్యాంకు లాంటి వారు మీ దగ్గర డబ్బులు లేవంటే ఎవరు నమ్ముతారు మేడం? ఉన్నాయి, కానీ ఇవ్వను. అదేంటి మేడం, పుసుక్కున అంత మాట అనేశారు? మీరలా అనకూడదు, గొడవలైపోతాయి. అవునా? ఏం చేస్తావురా? నేనేం చేస్తానండి, ఏం చేసినా డిఎస్పి కార్తిక్ కృష్ణ గారు చేస్తారు. ఏం చేస్తాడు? ఏమైనా చేస్తాడు. అబద్ధం చెప్పినందుకు అడ్డంగా నరికేయచ్చు. నా కూతుర్ని తన కూతురని నమ్మించినందుకు ఏటైనా తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేయొచ్చు. మీరు ఎలాగూ డబ్బులివ్వరని క్లారిటీ వచ్చింది. ఇక నాకున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఆ డిఎస్పి సార్. అంతే, నేరుగా ఆయన దగ్గరికి వెళ్తున్నా, జరిగిందంతా చెప్పేస్తా. నాకు డబ్బులు వస్తాయి, మీ ప్రాణము పోతుంది. ఉంటాను మేడం, బాయ్. హలో, ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, ఛ! అక్కడికెళ్ళి వీడు ఏం వాగుతాడో ఏంటో. మొత్తం గొడవ చేసేలా ఉన్నాడే. డ్రైవర్, కార్ వెనక్కి తిప్పు. ఎక్కడికి మేడం? నీకెందుకు? నేను చెప్పిన ప్లేస్కు వెళ్ళు. వెళ్ళు, తిప్పు, వెనక్కి తిప్పు. అలాగే మేడం. వెల్కమ్ బ్యాక్ టు ఈవెంట్. ఇంకా సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? వావ్, అందరికీ ఈ రౌండ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. కపుల్ రౌండ్ కదా, కామనేలే. ఇందాక జరిగిన అత్తా కోడలు రౌండ్ లో ధర్మవతి పల్లవి గారు అదరగొట్టారు. ఇప్పుడు ఏ జంట ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూద్దామా? వంకిత, ఈ గేమ్ లో మనం పార్టిసిపేట్ చేద్దామా? ఫస్ట్ గేమ్ ఏంటో చెప్పనివ్వండి. ఏముంటుందిలే, ఇందాక గ్లాసుల మెడ కట్టమన్నట్టు ఈసారి పేకల మెడ కట్టమంటారు, అంతే. మావయ్య, అనవసరంగా టెంప్ట్ అవ్వకు, దెబ్బైపోతావు. సకలా, నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. ఈసారి కపుల్స్ తో ఆడించబోయే ఆట స్కిప్పింగ్. స్కిప్పింగా? స్కిప్పింగే మావయ్య, తెలుగులో తాడాట అంటారు. వెళ్ళాడు. ఆహా, అమ్మో, నా వల్ల కాదు. ఒకే తాడుతో భార్యాభర్తలిద్దరూ కలిసి స్కిప్పింగ్ ఆడాలి. ఎవరైతే ఎక్కువసేపు ఆడతారో వాళ్ళే విన్నర్స్. ఇంట్రెస్టెడ్ కపుల్స్ ముందుకు రావచ్చు. మా ఓంబాబు మావయ్య ఆడతాడండి. అందరూ ఆహ్వానితులే మేడం, దీనికి వేరే క్వాలిఫికేషన్ అక్కర్లేదు. వైఫ్ ఉంటే చాలు. ఓంబాబు గారు, మీరు రెడీయా? మావయ్య లే, వెళ్ళు. అత్తయ్య లేవండి. పల్లవి గారు, కార్తిక్ గారు, మీరు స్పెషల్ అట్రాక్షన్ కాబట్టి మీరు కూడా గేమ్ లో పాల్గొనండి. సరే, రౌండ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. It's a family party. It's a family party. It's a family party. It's a family party.
ఆపండి కార్తీక్ గారు, ఆపండి ఆపండి. మీ దెబ్బకి వీళ్ళందరూ కింద పడిపోయారు. ఇలాగే వదిలేస్తే రోజంతా ఆడేలాగున్నారు మీరు. పల్లవి గారు, ఇంతవరకు మీ అత్తాకోడల కెమిస్ట్రీ బెస్ట్ అని ప్రూవ్ చేశారు. ఇప్పుడు మీ భార్యాభర్తల కెమిస్ట్రీ సూపర్ అనేలా ప్రూవ్ చేశారు. ఈ రౌండ్లో మీ ఇద్దరు విన్నర్స్. కాబట్టి మీకు బెస్ట్ కపుల్గా కపుల్ రింగ్స్ గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. అమ్మాయి, రింగ్స్ తీసుకురా. ఎలా ఉన్నామమ్మా? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నామమ్మా. నువ్వెలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను. ఎంతసేపు అయింది వదినా వచ్చి? ఇప్పుడే వచ్చాను. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు వదినా. థ్యాంక్ యూ. అయినా మహిళలకి ఒక్క రోజున స్పెషల్గా సెలబ్రేషన్స్ ఏంటి? ప్రతిరోజు మనదేగా. మామయ్య, ఈవిడొచ్చిందేంటి? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. ఈమె ఊరికే రాదే. ఎందుకైనా మంచిదే, ఒక్క అన్నేసి ఉంచాలి. కుడి కన్నా ఎడమ కన్నా? సారీ, మీరేంటి అత్తయ్య ఎలా వచ్చారు? ఏ రాకూడదా? నా మనవరాల్ని చూడాలనిపించింది, వచ్చాను. రావద్దంటే రాన్లే కార్తీక్. అయ్యో చచా, ఆయన ఉద్దేశం అది కదమ్మా. అంటే ఏదైనా పనుండొచ్చారా లేక మామూలుగా వచ్చారా అని అడిగారంతే. మామూలుగానే వచ్చాను. మనవరాల్ని చూసి వెళదామని వచ్చాను. రండి దినా, రండి కూర్చుందిరు గాని. పదండం.
ఎవరు బాబు మీరు? ఎవరు కావాలి? అది కార్తిక్ గారు ఎక్కడికి వెళ్ళారు? ప్రగతి రిసార్ట్స్ లో ఉమెన్స్ డే ఫంక్షన్ జరుగుతుంది కదా, అక్కడికే వెళ్ళారు. అదే మ్యాటర్. సరే అండి అయితే. అలాగే. రండి రండి రండి. ఇప్పుడు ఈ సైకిల్ పోటీలో గెలిచిన వాళ్ళకి ఈ సైకిల్ ని బహుమతిగా ఇస్తున్నాం. హై, సైకిల్ చాలా బాగుంది. నాన్న, నాకు ఈ సైకిల్ కావాలి. అక్క, అది అడిగి తీసుకునే సైకిల్ కాదు, గెలిచి తీసుకునేది. గెలవాల్సిన అవసరం తనకే ఉంది. అవసరమైతే కొత్త సైకిల్ నేనే కొనిస్తాను నా ప్రిన్సెస్కి. చూడమ్మా, డబ్బు సౌకర్యాన్ని ఇవ్వగలదు కానీ సంతోషాన్ని ఇవ్వలేదు. నువ్వు దీని మీద మనసు పడ్డావు, సో పోటీలో పాల్గొని గెలు. తప్పకుండా గెలుస్తాను. రండి సార్, స్టార్ట్ చేద్దాం. రండి. స్వీటీ, మరి నీకు సైకిల్ వద్దామ్మా? వద్దు ఫ్రెండ్, నాకొస్తే ఒకటి, పింకీకొస్తే ఒకటినా? ఇద్దరూ ఒకటి అయినప్పుడు ప్రైజ్ ఎవరికొస్తే ఏంటి? ఇంత చిన్న వయసులోనే ఎంత పెద్ద మనసమ్మా నీది. పద. మమ్మీ, స్వీటీ నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే. హే, నువ్వు నేను ఇద్దరం ఒకటే అంటున్నావు. నువ్వు నేను ఒకటే ఎలా అవుతాం? నేను ఇంటి వారసురాల్ని. నాతో నీకు పోలికేంటి? కాదక్కా. ఏయ్, అక్క గిక్క అన్నావంటే తోలు తీస్తా. నేను ఎలాగో సైకిల్ గెలుస్తాను, కానీ నిన్ను మాత్రం టచ్ చేయనివ్వను. గుర్తు పెట్టుకో. ఇంకోసారి నిన్ను నన్ను ఒకటి చేసి మాట్లాడినా, నాతో పోల్చుకున్నా, నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇప్పుడు ఈ పోటీలో గెలుపొందిన వారు నెక్స్ట్ రౌండ్ లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. అప్పుడు విన్నర్ ని డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఈ రౌండ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఆల్ ది బెస్ట్. రెడీ? 1 2 3 గో. మీరిద్దరూ ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చారు. డాడీ, ఓడిపోయాను డాడీ, పడిపోయాను. ఏం పర్లేదమ్మా, ఆట అన్న తర్వాత గెలుస్తూ ఉంటాం, ఓడుతూ ఉంటాం. నెక్స్ట్ టైం ట్రై చేద్దు కానీ, ఓకేనా? ఓకే, ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆంటీ, నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. సరే అమ్మా, సైకిల్ తీసుకురండి. Come on, sweetie. Fast. ఫాస్ట్ ఫాస్ట్. Sweetie, come on. కమాన్ కమాన్ స్వీటీ. స్వీటీ, జాగ్రత్త. ఏంటమ్మా, ఇక్కడ కూడా పార్షియాలిటీయా? అక్క,
గేమ్ని ఎంజాయ్ చేయకుండా ఏంటి గోలా? కన్న తల్లికి పెంచిన తల్లికి చాలా తేడా ఉంటుంది కదా. అవునవును, చాలా తేడా ఉంటుంది. బాధ ఉంటుంది కదా, ఖచ్చితంగా బాధ ఉంటుంది కదా. కానీ పల్లవి గారు, కార్తిక్ గారు తన తల్లిదండ్రులు డ్రైవరా? మేమెప్పుడు చూడలేదే. అంటే ఈ మధ్య జాయిన్ అయ్యాడు. రేయ్, నీకిక్కడేం పనిరా? కార్లో వెళ్ళు, అక్కడ కారుంది. దానికోసం వచ్చాను మేడం. కీస్ ఇవ్వండి. కీ ఇదిగో నా దగ్గరే ఉంది, తీసుకో. కారు అక్కడుంది. అలాగే మేడం. అగో ఏం నిజం? నిజం చెప్పకుండా వెళ్తావేంటి? ఓ, తల్లిదండ్రులు కారు అని అన్నాను కదా, అదేనా సార్? అదే సార్, మీరు స్వీటీకి తల్లిదండ్రులు కాదు కదా, అదే అన్నాను అంతే. పింకీ కదా మీ కూతురు? కార్తీక్, వాడి గురించి వదిలే, ఫస్ట్ రేస్ సంగతి చూద్దాంరా. స్వీటీ కమాన్. ఫాస్ట్. కమాన్ ఫాస్ట్. Come on. స్వీటీ, ఫాస్ట్. స్వీటీ గెలిచింది. ఏ స్వీటీ, వండర్ఫుల్. అదర్ కొట్టేశావు. ఇంకా ఈ సైకిల్ నీదే. ఇప్పుడు ఈ పోటీలో విన్నర్ ధర్మవతి గారి మనవరాలు స్వీటీ. హే, పదండి, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, స్టేజ్ దగ్గరికి వెళ్దాం. విజయవంతంగా 3 రౌండ్లు కంప్లీట్ అయిపోయాయి. సో కమింగ్ టు ద మెయిన్ ఈవెంట్, ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మిసెస్ పల్లవి కార్తిక్ గారు బెస్ట్ ఉమెన్ అవార్డ్ ని అందుకోబోతున్నారు. ఈ అవార్డ్ ని బహుకరించడానికి మన పల్లవి గారి అత్తయ్య గారు, డిఎస్పి కార్తిక్ గారి అమ్మగారు ధర్మవతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.